మధ్యాహ్నం పెరడులో బన్నీ స్నేహితులతో ఆడుకుంటున్నాడు. అమ్మమ్మ. వేసవి సెలవులు అనగానే మా ఊరి ఆ ఆనందమైన మధ్యాహ్నాలు గుర్తొస్తాయి. బన్నీ, నువ్వు నీ స్నేహితులతో చెట్ల కింద ఆడుకుంటూ, పెరడు చుట్టూ పరిగెత్తుతూ, నవ్వుతూ గడిపిన ఆ రోజులు ఎంత బాగున్నాయో. వంటగదిలో అమ్మమ్మ, బన్నీ లోపలికి వస్తాడు. బన్నీ, ఆశ్చర్యంగా. అమ్మమ్మ, నీవెప్పుడూ ఏదో వండుతూ లేదా పనిచేస్తూనే ఉంటావు. నీకు అలసట రాదా? అమ్మమ్మ, హాస్యంగా నవ్వుతూ. రాదు నా బంగారు బన్నీ. మీరు అందరూ ఆనందంగా నవ్వుతూ ఉంటే నాకు ఎనర్జీ వస్తుంది. నువ్వు ముద్దుగా అడిగినందుకు. నేడు నీకు ఒక చిన్న కథ చెబుతాను. స్నాక్ టైంలో అమ్మమ్మ బన్నీకి కథ చెబుతుంది. అమ్మమ్మ. ఒకప్పుడు నాని అనే బాబు ఉండేవాడు. అతనికి కొత్త కొత్త బొమ్మలు, ఆటలు చాలానే ఉండేవి. కాని పక్కింటి బాబు కేవలం కొద్దిగా వస్తువులతో జీవించేవాడు. అయినా ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా ఉండేవాడు. నానికి ఆశ్చర్యంగా అనిపించేది. నాని అడిగాడు. అమ్మమ్మ, ఆ బాబుకు ఏమీ లేదు. అయినా ఎప్పుడూ సంతోషంగా ఉన్నట్టు ఎలా? అమ్మమ్మ సమాధానం ఇచ్చింది. సంతోషం మనం కొనేదానిలో లేదు బాబూ. మన హృదయం నుంచి వస్తుంది. పంచుకోవడం, శ్రద్ధ చూపడం, ప్రేమగా ఉండడంలోనే నిజమైన ఆనందం ఉంటుంది. బన్నీ, అమ్మమ్మకి సహాయం చేస్తూ, స్నాక్స్ పంచుతాడు. అమ్మమ్మ. బన్నీ, నువ్వు ఈరోజు మామిడి చెట్టు కింద నీ స్నేహితులతో స్నాక్స్ పంచుకున్నప్పుడు వాళ్ల ముఖాల్లో కనిపించిన ఆ చిరునవ్వు, అదే నిజమైన ఆనందం బంగారు. నీతి మోరల్. అమ్మమ్మ. నిజమైన సంతోషం మనం తీసుకునే దానిలో కాదు, మనం ఇచ్చే దానిలో ఉంటుంది. ప్రేమను, సమయాన్ని, మానవత్వాన్ని పంచుకోవడంలోనే హృదయపూర్వక ధనానికి అర్థం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక రోజు అమ్మామ తాతయ్య చెప్పిన కథలు.